కలిగి ఉండట బహుధైర్యమును పుట్టించను. సామెతల గ్రంథం 14:26 చెప్పబడుతుంది. ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. కొంతమంది ధైర్యము వారి డబ్బులు అయి ఉండొచ్చు, వారికున్న ఆస్తి అయి ఉండొచ్చు, వారికున్న పొజిషన్ అయి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి దేవుడిగా గమనించి ఆయనకిచ్చే స్థానాన్ని ఆయనకిచ్చి ఆయన ఆరాధించే ప్రతి ఒక్కరికి అంట బహుధైర్యము పుడుతుందంట. మనం గమనించినట్టయితే చిన్న ప్రాయంలోనే సింహాన్ని చీల్చినవాడు, చిన్న ప్రాయంలోనే ఎలుగుబంటిని చీల్చినవాడు, చిన్న ప్రాయంలోనే గొలియాతుని తలను నరికినవాడు ఒక ఆరాధకుడై ఉన్నాడు. నిజంగా దేవుణ్ణి ఆరాధించుట, దేవుని స్తుతించుట మంచిదని బైబిల్ సెలవిస్తుంది. అది మన ఎడల దేవుని చిత్తం అని చెప్తుంది. అది దాని ద్వారా కలిగేది ఏంటంటే బహుధైర్యము పుడుతుందంట. ఆ ధైర్యముతో ఏ పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు, ఏ పరిస్థితినైనా ఛేదించవచ్చు.